రాజకీయాలకు సంబంధించి మాట్లాడడం అనేది తప్పు. రైట్. సుజాత గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ జగన్ పై చేసినటువంటి వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలపై రాజకీయ లబ్ధి కోసం కాపు సామాజిక వర్గాన్ని ఆకర్షించే ప్రయత్నమా, లేదంటే రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశం ఏమైనా ఉందా? సార్, పవన్ కళ్యాణ్ గారు ఒక వర్గానికి సంబంధించో ఒక మతానికి సంబంధించో తన రాజకీయ ఎదుగుదల కోసం చూసుకుని మాట్లాడే వ్యక్తి కాదండి. ఆయన ఎప్పుడు చూసినా ప్రజల సంక్షేమమే మాకు మొదటి ఎజెండాగా మొదటి నుంచి చెప్తున్నాం. ఈవెన్ నిన్న జరిగిన సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, నా పార్టీ గురించి ఆలోచించను, కూటమి మనుగడ కోసం ఆలోచించను, ప్రజల సంక్షేమంకే నాకు ఫస్ట్ ప్రయారిటీ అని చాలా క్లియర్ గా చెప్పారు. ఇంకొక విషయం, ఇందాక వైసీపీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రపతి పరిపాలన కావాలి, రాష్ట్రంలో సరిగా అభివృద్ధి లేదు, మేము వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కోవిడ్ వల్ల మేము అభివృద్ధి చేయలేకపోయాం, మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు అభివృద్ధి చేయలేదు అంటున్నారు. మరి వైసీపీ ప్రభుత్వంలో మీరు ఒక కరోనాని బూచిగా చూపించి అభివృద్ధి జరగలేదు అని చెప్తున్నారు, అభివృద్ధి చేయలేమని చెప్తున్నారు. జరిగింది స్టేట్ డెవలప్మెంట్ ఆగిపోయింది, కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన చుట్టూ ఉన్నవారు కానీ ఆస్తిపాస్తులు డ్రాస్టిక్ గా బాగా పెరిగినాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఎందుకంటే కరోనా బూచిగా చూపించి ఆ టైంలో మద్యం అమ్మకాలు ఏ విధంగా ఎంత ఎక్కువగా జరిగినాయి రాష్ట్రంలో, అది కూడా ఏది అకౌంటబిలిటీ లేకుండా అంతా క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయ్యి అవి ఎక్కడ ఎవరి జేబులోకి వెళ్ళాయి. ఈ రోజు విచారణ చేస్తుంటే విస్తుపోయే నిజాలు, 1000 కోట్ల స్కామ్ జరిగింది, అన్ని ఆధారాలతో సహా వాంగ్మూలాలు దొరుకుతున్నాయి. అందరూ అప్రూవల్ గా మారిపోయి వాళ్ళందరూ చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, మిగిలిన వాళ్ళకి నార్కో టెస్టులు కూడా ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటుంది. ఒకటి కాదు, అన్ని రకాలుగాను అన్ని స్కాములు, ఒక్క మంత్రి కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక నియోజకవర్గం కాదు, ప్రతి ఒక్కటి కూడా స్కామ్ చేసి పడేశారన్నది ప్రతి నియోజకవర్గంలో అక్కడ గమనించిన ప్రజలందరికీ తెలుస్తారు. చిన్న చిన్న క్వారీల యజమానులను కూడా బెదిరించి వాళ్ళు లాక్కుని వాళ్ళ వ్యాపారాలన్నిటినీ ఆక్రమించేశారు. ఇందాక సుబ్బారావు గారు అంటున్నట్టు ప్రాథమిక హక్కుల్ని, పౌరుల యొక్క ప్రాథమిక హక్కుల్ని మెడ మీద కాలు వేసి తొక్కేశారు సార్. సాక్షాత్తు ప్రతిపక్ష నాయకుల్నే బయటికి రానివ్వలేదు. పవన్ కళ్యాణ్ గారిని వైజాగ్ లో ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ హోటల్ వరకు ఏ విధంగా ఆయన్ని దారిలో అడుగడుగునా అడ్డం పడ్డారు, ఆయన్ని బయటికి రానివ్వకుండా, ప్రజా సమస్యలు విననివ్వకుండా ఏ విధంగా అడ్డుపడ్డారు మనం చూసాం. మరి మేము ఏ రోజు కూడా ఆ రాష్ట్రపతి పరిపాలన కావాలి, రాష్ట్రం ఇటువంటి అరాచకం జరుగుతుందని ఏ రోజు మాట్లాడలేదే. మేము ప్రజల తరపున మా సాయశక్తిలో మేము పోరాడాం. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన 6 నెలల వరకు ఏదైతే ఇసుక పాలసీని 3 సార్లు మార్చి భవన నిర్మాణ కార్మికులు ఎంతమంది చావులకి కారణమయ్యారండి. ఆ రోజు ఎప్పుడు మేము రాష్ట్రపతి పరిపాలన కావాలని బయటకు వచ్చి అడగలేదే. ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వితిన్ 2 months లో ఒక 2 వ్యక్తులు పరస్పరం వాళ్ళ వ్యక్తిగతంగా గొడవ పడి చనిపోతే ఈయన ఢిల్లీ వెళ్ళి కూర్చుని అక్కడ దీక్ష చేస్తారు, రాష్ట్రపతి పరిపాలన కావాలంటారు. అంటే మీకు ప్రధానంగా కావాల్సింది, మీరు రాజకీయాల్లో ఉన్నది అధికారమే ప్రధాన ఎజెండానా? మీకు ప్రజల తరపున మాట్లాడడానికి అసెంబ్లీ రారు కానీ మరి ఢిల్లీ పోయి కూర్చుని రాష్ట్రపతి పరిపాలన కావాలని దీక్ష చేస్తారా? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండాలి కదండి. ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకయ్యా రాష్ట్రపతి పరిపాలన కావాలి? మీరు గత ప్రభుత్వంలో రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి బకాయిలు చెల్లించకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 1674 కోట్ల రూపాయలు మేము బకాయిలు చెల్లించాం సార్. విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పెట్టేసిపోతే మేము చెల్లించాం వచ్చి. ఈ రోజు 67 లక్షల మంది విద్యార్థులకి తల్లికి వందనం కింద డబ్బులు పడ్డాయి. అలాగే మీరు చూసుకుంటే కనుక 1,00,000 వ్యవసాయ చెరువులు తవ్వించారు. అలాగే 7,000 కిలోమీటర్ల పైగా రోడ్లు వేశారు గ్రామాల్లో. ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ గిరిజన ప్రాంతాలతో సహా ప్రతి చోట కూడా రోడ్లు వేశారు. గత ప్రభుత్వంలో ఒక అడుగన్న రోడ్డు వేశారండి. గత ప్రభుత్వం ఐటీ సంస్థలకి కేటాయించిన బడ్జెట్ ఎంతండి? 0. మన అప్పట్లో గుడివాడ అమర్నాథ్ గారు చెప్పారు, గుడ్డు అప్పుడే పొదగాలి, గుడ్డు ఇప్పుడే పెట్టిందని. నిజంగా ఆయన సర్కాస్టిక్ గా చెప్పారేమో కానీ అది నిజం. ఐటీకి సంబంధించి వాళ్ళ కేటాయింపు 0. మరి రాష్ట్రాల అభివృద్ధి చెందుతుందండి. ఈ రోజు ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి, ఆ రోజు ఉన్న పరిశ్రమల్ని మీరు ఎర్రగొట్టేశారు కదా. కియాని ఎర్రగొట్టేశారు, మీరు అమర్నాథ్ బ్యాటరీస్ ని ఎర్రగొట్టేశారు. మీకు ఏమన్నంటే కమిషన్ల కోసం మాత్రమే పనిచేసి మీకు ఏ అర్హత ఉందండి ఇప్పుడు మీరు కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడడానికి? మేము ఇప్పటికి కూడా చెప్పేది ఒకటే సార్, క్లీన్ పాలిటిక్స్ చేయండి,
ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే వాళ్ళ తరపున మీరు మాట్లాడండి, వాళ్ళని రిప్రజెంట్ చేయండి, అసెంబ్లీలో మాట్లాడండి. కనీసం అసెంబ్లీకి రాకపోతే బయట ఉండి ప్రజల సమస్యల గురించి మాట్లాడండి. అంతేగాని కూటమి ప్రభుత్వంలో చీలికలు తెచ్చేస్తాం, వీళ్ళని విడగొట్టేస్తాం, మేము రాష్ట్రపతి పరిపాలన తీసుకొస్తాం, మేము వస్తే కోసేస్తాం, నరికేస్తాం, ఏం మాటలు సార్ ఇది? ఇలా అయితే ఇంకా ఈ పార్టీకి మనుగడ ఉండదు సార్. వాళ్ళకి ఇప్పటికైనా కనీసం వాళ్ళ పార్టీలో జరుగుతున్న తప్పులను తెలుసుకుని వాళ్ళు సరిదిద్దుకుంటే తప్ప ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే వైసీపీని స్వాగతించే పరిస్థితులు లేవు సార్. రైట్ రవిశంకర్ గారు, చెప్పారు. రైట్ రవిశంకర్ గారు, మీ కామెంట్ ఏంటి సుజాత గారి వ్యాఖ్యల మీద? అదేవిధంగా వైసీపీ కూటమికి భయపడుతుంది